హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కిరణ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ. దీన్ని చికెన్ బిర్యానీ అంటారో కోడి పలావ్ అంటారో నాకు తెలీదు. అంటే నాకు పెద్దగా బిర్యానీకి పలావ్కి తేడా తెలీదు. నేనైతే బిర్యానీ అనే అంటాను. ఇలానే చేసుకుంటాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా సింపుల్గా చేసుకుందాము. ఫస్ట్ అయితే చక్కగా చికెన్ని కడిగి తీసుకోవాలి. బాగా పసుపు ఉప్పు వేసి కడిగి తీసుకుంటాను. ఇదైతే నేను నెక్స్ట్ డే కోసం కొంచెం ఉంచి పెట్టుకున్నాను. కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం ఘీ కూడా వేసుకున్నాను. దాంతోపాటు మన బిర్యానీ సామాన్లు చాలా తక్కువే వేసుకున్నాను. యాక్చువల్లీ బిర్యానీ మసాలాలు అంటే మనకి లవంగాలు, ఇలాచి, చెక్క, పువ్వు, ఇంకా సహజీర కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్‌తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఆనియన్స్‌తో పాటు మంచిగా ఫ్రై అయిపోతుంది మనకి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా! దాన్ని చక్కగా మనం వేసేసుకోవాలి. తాలింపులోన వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం అంటే మనకి చక్కగా చికెన్ అంతా బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయి ఆయిల్ పైకి తేలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పైకి తేలి చక్కగా కనిపిస్తుంది చూసారా? వీడియోలో కనిపించినట్టు ఆయిల్ తేలుతుంది మనకి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే నార్మల్‌గా మనం ఇది పాట్‌లో చేసేది కదా! పాట్‌కి ఇలా పైన మూతకి ఇలా హోల్ ఉంటుంది. దానిలోంచి ఆవిరంతా మనకు బయటకు వచ్చేస్తుంది కాబట్టి సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి నేను ఏం చేశానంటే గోధుమ పిండి ఉంటుంది కదా! అందులో కొంచెం వాటర్ వేసి కలిపి అలా పెట్టుకున్నాను. దానివల్ల ఆవిరి పైకి పోకుండా చక్కగా మనకి ఉడుకుతుంది. చూసారా? ఆయిల్ చక్కగా సపరేట్ అయింది కదా చికెన్ నుంచి. అలా సపరేట్ అయ్యాక మనం అందులోనే కొంచెం టమోటా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2, 3 టమాటాస్ తీసుకున్నాను. టమాటా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. పుదీనా మా ఇంట్లోనే మేము పెంచుకుంటాము. దాన్నే వేసుకున్నాను. బాగా అదంతా మగ్గి అక్కడ టమోటా అంతా బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత అందులోనే మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్టు, దాంతోపాటు కారం కూడా మనకి ఎంత సరిపోతే అంత కారం మనం యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత తినగలమంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రైస్ అవి వేస్తాం కదా! దాంతోపాటు ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలి. నేను మాత్రం మా బిర్యానీలో చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ అస్సలు యూజ్ చేయను. ఎందుకంటే వేదు కూడా మాతో తింటాడు కాబట్టి వాడికి ఎలాంటి బయటది నేను ఎక్కువ, ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా! బాగా బయట ఏ మసాలా కొన్నా అందులో ఏదో ఒక కల్తీ ఉంటుంది. అంటే చాలా రకాలు ఉంటున్నాయి. చాలా భయమేస్తుంది బయట మార్కెట్‌లో కొనుక్కోవాలంటే. అందుకని చెప్పి నేను ఎలాంటి మసాలాలు బయట నుంచి కొనుక్కోను. ధనియాల పొడి అవి కూడా నేను ధనియాలు అవి కొని చేసుకుంటాను సపరేట్‌గా. ఇంకా అవి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గాక రైస్ ముందుగానే నానపెట్టుకున్న రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవి ఏంటి అంటే బాస్మతి రైస్. కాకపోతే ఇవి ఏ బాస్మతి రైస్ అంటే అక్కి బాస్మతి రైస్ అంటారు. అంటే ముక్క బాస్మతి రైస్ ఉంటాయి కదా! ముక్క అంటే ముక్కిపోయినవి కాదు, ముక్కలైపోయిన బాస్మతి రైస్. అవి ఉడికినాక మనకు బాగానే వస్తాయండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే నార్మల్ బాస్మతి రైస్ ఉన్నంత పొడుగ్గానే మనకు వస్తుంది. కాబట్టి నేనైతే ముక్కలుగా ఉన్న బాస్మతి రైస్ కొనుక్కుంటాను. హెరిటేజ్ వాళ్ళది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అవి ఏంటి అంటే మనకి ముక్కలో వస్తాయి. అంటే సగం బ్రోకెన్ అంటారు కదా! బ్రోకెన్ బాస్మతి రైస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతే 10 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది మనకైతే బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.